హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రియాన్స్ గాలి. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మన వీడియో ఏంటంటే, మీషోలో ఎవరైతే చాలా షాపింగ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది. మీషోలో ఎవరైతే షాపింగ్ చేస్తూ ఉంటారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మన వీడియో అయితే చూడండి. స్కిప్ చేస్తే మిడిల్లో అర్థం కాదు, అందుకనే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మాత్రం చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎందుకంటే అన్ని మిగతా షాపింగ్ యాప్స్ కంటే కూడా మీషోలో చాలా తక్కువ రేటుకి అయితే మనకైతే జ్యువెలరీ కానీ అలాగే డ్రెస్సెస్ కానీ మిగతా ఏ ఐటమ్స్ అయినా కానీ తక్కువ, కొంచెం వాటికంటే ఇందులో తక్కువ దొరుకుతుంది మిగతా షాపింగ్ యాప్స్ కంటే కూడా. అందుకని మనం ఎక్కువ కూడా మీషోనే నమ్ముతూ ఉంటాము, మీషోలోనే కొనుక్కుంటూ ఉంటాం కదా. కానీ మీషోలో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. ఈ విషయం కూడా అందరూ గుర్తుపెట్టుకోండి, గమనించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా జరుగుతుంది ఏంటి అన్నది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మీషోలో షాపింగ్ చేసే వాళ్ళు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల కూడా చాలామందికి షేర్ ఏంటంటే వాళ్ళు కూడా అలర్ట్ అవుతారన్నమాట. అందుకని వీడియో యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఓకే, మీషోలో చాలా ఈజీగా మోసపోవచ్చు, అలాగే చాలా ఈజీగా కూడా మనం మోసం చేయొచ్చు. ఇప్పుడు ఎలా మోసపోతున్నాము, ఎలా వాళ్ళు మోసం చేస్తున్నారు అన్నది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మీషోలో తక్కువ అనేసరికి ఎవరిమైనా కానీ చాలా డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ అన్నీ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటున్నాం కదా. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళే చేస్తున్నారు. ఇలా కూడా ఆర్డర్ పెట్టుకుంటున్నారు, డ్రెస్సెస్ కూడా జ్యువెలరీ కూడా ఏదైనా కానీ ఆర్డర్ పెట్టుకుంటున్నారు. పెట్టుకొని ఏం చేస్తున్నారు, క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. అలాగే 7 days తర్వాత, అంటే 7 days లోపల మీకు ఒకవేళ నచ్చకపోయినా కానీ రిటర్న్ పెట్టుకోమని రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కదా. ఎలా అంటే ఇప్పుడు మీషోలో తక్కువ రేటుకి వస్తున్నాయి, డ్రెస్సెస్ కూడా బాగుంటున్నాయి, జ్యువెలరీ కూడా బాగుంటుంది కదా. అంటే మనం పెట్టే మనీకి తగ్గట్టు అయితే ఉంటున్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఆర్డర్ పెట్టుకుంటున్నారు, డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత 7 days లోపల రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది. అయితే ఏం చేస్తున్నారంటే 7 days టైం ఉంటుంది కదా మనం డ్రెస్ తీసుకున్నాక, మళ్ళీ ఒకవేళ నచ్చకుంటే రిటర్న్ పంపించడానికి ఈ 7 days లోగానే చాలా మోసం అయితే జరిగిపోతుంది. అది ఎలా అంటే, మనం ఇప్పుడు డ్రెస్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు అనుకోండి, ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. 7 days లోగా రిటర్న్ పెట్టాలి, 7 days తర్వాత అయితే వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకోరు. 7 days లోగా ఏం చేస్తున్నారు, ఏ రోజు వచ్చింది అనుకోండి పార్సల్, రేపు ఎల్లుండి ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ఉంటే ఏం చేస్తున్నారు, అదే డ్రెస్ని యూజ్ చేసుకుంటున్నారు, ఫంక్షన్ మందం యూజ్ చేస్తున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు, మళ్ళీ తీసి ఎలా ఉందో అలానే మళ్ళీ ప్యాక్ చేసి ఏం చేస్తున్నారు, రిటర్న్ పెట్టేస్తున్నారు. మాకు క్వాలిటీ నచ్చలేదనో, సైజ్ పెద్దగా అయిందనో, ఏదో ఒక రీజన్ చెప్పేసి ఏం చేస్తున్నారు, మళ్ళీ రిటర్న్ పెట్టేస్తున్నారు. అలానే జ్యువెలరీ కూడా తెస్తున్నారు, అంటే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. మళ్ళీ మనకి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా ఫంక్షన్కి కానీ ఏదైనా ప్రోగ్రామ్స్కి కానీ బయటకి ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ ఏ అవసరం ఉన్నా కానీ యూజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మనకు ఒక 2-3 days బిఫోరే ఫంక్షన్ ఉందంటే అప్పుడే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఆర్డర్ ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, అది కరెక్ట్ టైంకి వస్తుంది. వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని వేసుకొని యూజ్ చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు, ఫంక్షన్స్ మందం, ప్రోగ్రామ్స్ మందం డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా కానీ యూజ్ చేసుకుంటున్నారు. యూజ్ చేసిన తర్వాత 7 days లోపలే మనం రిటర్న్ పెట్టాలి కాబట్టి ఆ 1 day 2 days వాళ్ళు యూజ్ చేసుకొని మళ్ళీ ఏం చేస్తున్నారు, ఎలా ఉందో అలానే ప్యాక్ చేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నారు. వాళ్ళు రిటర్న్ పంపించిన తర్వాత ఏం చేస్తున్నారు, మన మనీ మనకు మళ్ళీ మనం ఎంతైతే పే చేసామో అంతా మన అకౌంట్లో వేసేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మన అకౌంట్లో వేస్తున్నారు, ఇది ఓకే. ఏంటంటే తీసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, యూజ్ చేసి పంపిస్తున్నారు. ఆ పంపించిన మళ్ళీ ఆ ఐటమ్స్ వాళ్ళు అలానే తీసుకొని మళ్ళీ ఎవరో ఒకరికైతే పంపిస్తూనే ఉంటారు కదా. మళ్ళీ అదే డ్రెస్, సేమ్ డ్రెస్ మళ్ళీ ఒకవేళ ఒక పర్సన్ ఎవరో ఆర్డర్ పెట్టుకున్నారు, అంటే ఆర్డర్ పెట్టుకున్నారు ఒక డ్రెస్, మళ్ళీ యూజ్ చేసి రిటర్న్ పంపించారు. అదే డ్రెస్ మళ్ళీ అలాంటిదే కావాలని వాళ్ళని చూసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ ఏం చేస్తారు, ఆల్రెడీ వీళ్ళు యూజ్ చేసి పంపించారు కదా, పంపించిన తర్వాత మళ్ళీ ఆ డ్రెస్ ఇంకొకరికి ఎవరికో మళ్ళీ అలానే ప్యాక్ చేసి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసిన అర్థం అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ అలానే నీట్గా ప్యాకింగ్ చేస్తారు. మళ్ళీ ఇంకొక అనదర్ పర్సన్స్ ఎవరైనా కానీ, మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఇంకొకరు ఎవరైనా కావచ్చు, కానీ
ఎవరో ఒకరికి మళ్ళీ ఆ డ్రెస్ అయితే పంపిస్తారు. అలా పంపించిన వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకుంటారు, ఓకే బాగానే ఉంది కదా అనేసి చాలామంది యూజ్ చేసుకుంటూ ఉంటున్నారు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మీషో నుంచి వచ్చేది అన్నీ కూడా కొత్త డ్రెస్సెస్ అయితే కాదు. ఎందుకంటే చాలా వరకు ఇలా మోసం చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు చాలా ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి కదా, ఆ ఫోటోషూట్స్ కోసం కూడా షూట్ 1 day 2 days ఉంటుంది కదా, షూట్ కోసం కూడా కొత్త కొత్త మోడల్స్ అలాగే కొత్త కొత్త ఫ్రాక్స్ డ్రెస్సెస్ పిలిపించుకుంటున్నారు. జ్యువెలరీ పిలిపించుకొని ఏం చేస్తున్నారు, ఆ ఫోటోషూట్ అయిపోగానే మళ్ళీ రిటర్న్ పెట్టేస్తున్నారు. మళ్ళీ అలా ఫోటోషూట్స్ కంప్లీట్ అవ్వగానే 2 days 1 days తర్వాత వాళ్ళు యూజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టేస్తూ ఉంటారు. అలా రిటర్న్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు అంటే రిటర్న్ వెళ్ళిపోయిన పార్సల్ మళ్ళీ అలానే ఉండిపోదు కదా, వాళ్ళే ఉంచుకోరు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎవరో ఒకరు మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకైతే మళ్ళీ ఆ పార్సల్ వెళ్ళిపోతుంది. అలా ఏం జరుగుతుంది, ఎవరు ఒకరు యూజ్ చేసి పంపించిన డ్రెస్సెస్ని జ్యువెలరీని కూడా మళ్ళీ మనం అలానే మనకు వచ్చేసరికి అలానే యూజ్ చేసుకుంటూ ఉంటున్నాము. చాలామంది ఐడెంటిఫై చేయలేకపోతున్నారు యూజ్ చేస్తారా లేదా అన్నది కూడా. ఎందుకంటే ఒక్కసారి యూజ్ చేసినా 2 సార్లు యూజ్ చేసినా కానీ యూజ్ చేసిన జ్యువెలరీ కానీ యూజ్ చేసిన డ్రెస్సెస్ కానీ అలాగే ఏదైనా కానీ ఖచ్చితంగా కూడా క్లియర్గా మనకు తెలుస్తాయి. వాటిని ఐడెంటిఫై చేసి వీటిని మళ్ళీ రిటర్న్ పెట్టుకోండి. ఎందుకంటే నాకు కూడా అలానే జరిగింది. నేను ఆల్రెడీ డ్రెస్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఆర్డర్ ఇంటికి వచ్చింది, అన్నీ బాగానే ఉంది. క్యాష్ నేను ఫస్ట్ ఫోన్పే చేశాను, ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. ఆఫ్టర్ తర్వాత ఏమైందంటే ఇంటికి పార్సల్ వచ్చిన తర్వాత పార్సల్ నేను రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి కూడా చూశాను. చాలా బాగా ప్యాకింగ్ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. డ్రెస్ అంతా కూడా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూస్తుంటే ఏంటంటే చిన్న చిన్నగా ముడతల్లాగా, అది కొంచెం యూజ్ చేసింది మనకు అట్టేనే అర్థమైపోతుంది. అలా ఉంది. అలా ఉండేసరికి ఏంటంటే నేను చాలా వీడియోస్ చూశాను, అందులో కూడా ఇలానే ఉండే. అయితే మేబీ ఇది యూజ్ చేశారు, ఎవరో యూజ్ చేసి రిటర్న్ పెట్టుకుంటే మళ్ళీ నేను ఆర్డర్ పెట్టుకునే వరకు నాకు అదే డ్రెస్సెస్ యూజ్ వచ్చేసింది అని ఏం చేశాను, నేను మళ్ళీ వెంటనే దాన్ని యూజ్ చేయకుండా అలానే రిటర్న్ పెట్టేశాను. రిటర్న్ పెడితే మళ్ళీ నా అమౌంట్ నా అకౌంట్లో పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను రిటర్న్ పెట్టాను కదా, మళ్ళీ అడ్రస్ ఇంకొకరు ఎవరో ఆర్డర్ పెట్టుకునే వరకు వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇలా ఏంటంటే ఎవరో ఒకరు యూజ్ చేసుకొని పంపించిన డ్రెస్సెస్ని ఆర్డర్ పెట్టుకొని మనం కూడా యూజ్ చేసుకుంటున్నాము. అలానే గుడ్డిగా ఇలా అందరూ చేస్తున్నారు అన్నది లేదు, కానీ కొంతమంది మాత్రం ఇలానే చేస్తున్నారు. ఫంక్షన్స్ ఉన్నాయని, పార్టీస్ ఉన్నాయని, అలాగే ఫోటోషూట్స్ ఉన్నాయని జ్యువెలరీ డ్రెస్సెస్ అన్నీ తీసుకుంటున్నారు. తీసుకొని 1 day 2 days యూజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ పెట్టేస్తున్నారు. ఇలా మాత్రం ఎవరు చేయకండి ప్లీజ్. ఎందుకంటే మనకు అనిపిస్తుంది బాగానే ఉంది కదరా, నార్మల్గానే మంచిగానే యూజ్ చేసాము, మళ్ళీ అలాగే పంపిస్తున్నామని మనం అనుకుంటాము. కాకపోతే ఏమవుతుంది అక్కడ ఆ డ్రెస్సెస్ అలా ఏంటంటే అది ఎవరైతే నిజం అంటే ప్రోడక్ట్ అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎలాగూ ఉంచుకోరు కాబట్టి ఇంకొకరికి పంపిస్తారు. ఎవరో గుడ్డిగా దాన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా. అందుకని ఎవరైనా కానీ ఏదైనా ఆర్డర్ పెట్టుకుంటున్నామంటే పెట్టుకోండి హాయిగా, మీకు నచ్చితే ఉంచుకోండి, లేకుంటే యూజ్ చేయకుండా అలానే మళ్ళీ రిటర్న్ పంపించండి. యూజ్ మాత్రం చేయకండి. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఆల్రెడీ నా ఎక్స్పీరియన్సే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందని ఎవరైనా అలర్ట్గా ఉండండి. ఎందుకంటే మనకు 1 day 2 days యూజ్ చేసింది ఏదైనా కానీ క్లియర్గా అర్థమైపోతుంది. మీకు ఒకవేళ అలాంటి ప్రోడక్ట్ వచ్చిందని అర్థమైతే మాత్రం తప్పకుండా దాన్ని మళ్ళీ రిటర్న్ పెట్టేసుకోండి, యూజ్ చేసుకోకండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకెవరికైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా యూస్ఫుల్ అనుకున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.